నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ప్రకృతి ప్రసాదించిన వరం తేనె। ఓ రైతు ప్రకృతి సిద్ధమైన తేనెటీగలు పెంచి ఆదాయం వైపు అడుగులు వేస్తున్న వైనం। పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలి। వేటపాలెం మండలంలోని గిరిజన పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన పోక్సో చట్టంపై అవగాహన సదస్సు చీరాల సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్ సుధా। చీరాల మున్సిపాలిటీలోని ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలు, పన్నుల బకాయిలు 50% వడ్డీ రాయితీతో చెల్లించండి ప్రకటన ద్వారా తెలియజేసిన పురపాలక సంఘం అధికారులు। ప్రకృతి ప్రసాదించిన వరం తేనె। మానవాళికి హాని కలిగించే ఎన్నో రోగాలకు తేనె ఒక సంజీవనిలా పనిచేస్తుంది। అందుకే ప్రపంచవ్యాప్తంగా దీని వాడకం పెరగడంతో మంచి గిరాకీ ఏర్పడింది। దీంతో వ్యాపార సరళిలో తేనెటీగల పెంపకం ఊపందుకుంది। ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఓ రైతు ప్రకృతి సిద్ధమైన తేనెటీగలు పెంచి కొత్త రకం దిగుబడిని సాధించి ఆదాయం వైపు అడుగులు వేస్తున్నారు। ఇంతకీ ఆ రైతు ఎవరు? ఎన్ని సంవత్సరాలుగా తేనె సేకరిస్తున్నారు? అసలు తేనెటీగల పెంపకం ఎలా ఉంటుంది? తేనెను ఎలా సేకరించాలి? లాభాలు ఎలా ఉంటాయి? ఇటువంటి పూర్తి వివరాలు అన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ స్టోరీ చూడాల్సిందే। తేనెటీగల పెంపకం అనేది ఓ వ్యాపారం కాదు, ఒక రకమైన వ్యవసాయమే। ఓ క్రమ పద్ధతిలో తేనెటీగలను పెంచి అవి అందించే తేనెతో వ్యాపారం చేయటం అంటే చెప్పినంత ఈజీ కాదు। 40 రోజుల పాటు చేసే సాగులో క్షేత్రస్థాయి పర్యవేక్షణ, సూక్ష్మమైన పరిశీలన చాలా అవసరం। అసలు తేనెటీగలను ఎలా పెంచుతాం అని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు ఇదే ట్రెండింగ్ బిజినెస్ గా మారింది। ఇలా తేనెటీగలు పెంచి దాని నుంచి తేనెను విక్రయిస్తూ గుంటూరు జిల్లా పోనూరు మండలం దొండముడి గ్రామానికి చెందిన తులసి రామచంద్రరావు ఏకంగా ఏడాదికి లక్షలు సంపాదిస్తున్నారు। దొండముడి పొన్నూరు మండలం గుంటూరు డిస్టిక్। నాకు మా ఫాదర్ 40 years నుంచి చేస్తున్నాడు, నాకు 45 years వచ్చింది। మా తానగారు కాలం చేశారు, అప్పటి నుంచి కంటిన్యూగా నేను ఈ ప్రాసెస్ చేసుకుంటున్నాను। దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి। ఈ ఈగల బాక్సులకి ఈ వైరస్ నల్లి వచ్చినప్పుడు వాటిని చూసుకొని జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పరిరక్షించుకుంటూ ఉండాలి। ఇది 40 రోజులకు వస్తుందండి పంట। 40 రోజుల దాకా పంట తీసుకుంటాం। మాకు ఖర్చు అనేది మాకు రెగ్యులర్గా 4 వస్తూ ఉంటామండి। అవి చూసుకుంటా చెక్ చేసుకుంటా మళ్ళీ బండి బాడిగా అవి పెట్టుకొని వస్తూ ఉంటామండి। ఈగలు భద్ర పూతల మీదకి వెళ్ళి వచ్చి అవి హనీ పెడుతున్నాయా, ఎగ్లేషన్ పెట్టుకుంటున్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు। రాణి లేని దానికి మనం రాణిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం। ఈగలు కొన్ని అధిక వర్షాల వల్ల దెబ్బతింటూ ఉంటాయి। వర్షాలకు మందు కొట్టేటప్పుడు కూడా దెబ్బతింటూ ఉంటాయి। అప్పుడు మేము జార్ఖండ్ నుంచి బాక్స్ వచ్చి 5 నుంచి 6 ఏళ్ళు దాకా ఉన్నాయి।
అప్పుడు మన అమౌంట్ని బట్టి మనకు తగ్గట్టు తెచ్చుకుంటా ఉంటాం. సాధారణంగా తేనెటీగలు పూలలోని మకరందాన్ని తేనెగా మార్చుతాయి. వాటిని తేనె పట్టులో అరల్లో భద్రపరుస్తాయి. ఈ స్వచ్ఛమైన తేనెకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో తేనె కోసం వెతకటం కష్టమవుతోంది. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చీరాల మండలంలోని తోటవారిపాలెం శివారు ప్రాంతాల్లో సాగు చేసే మొక్కజొన్న, దోస, బీర, కందితో పాటుగా పూల సాగు ఎక్కువగా సాగించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సులను ఏర్పాటు చేసి తేనెటీగల ద్వారా ప్రకృతి సిద్ధమైన తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నారు. మాకు 150 బాక్సులు ఉన్నాయండి. బాక్స్కి వచ్చి 4 కేజీల కాడి నుంచి 5 కేజీలు వస్తూ ఉంటాయి. 150 × 5 క్వింటాల దాకా వస్తూ ఉంటుందండి. ఈ హనీ మనం వచ్చి షాపులకు వేసుకుంటాం, రిటైల్గా అమ్ముకుంటా ఉంటాం. దీని రేటు 4 నుంచి 500 దాకా ఉంది మార్కెట్. మేము తింటే మనం మామూలు రెగ్యులర్గా ప్రకృతి నుంచి వచ్చేదే తీస్తూ ఉంటాం. దీనికి కొద్దిపాటి పెట్టుబడి, వనరులు, సమయం సరిపోతాయి. అయితే వాటన్నింటికీ మించి తేనెటీగలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. లేని పక్షంలో మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు. ఎక్కడ పంటలు పూత దశలో ఉంటే అక్కడికి తేనె పెట్టెలు తరలిస్తూ నిరంతరాయంగా తేనె దిగుబడిని తీస్తూ ఉన్నారు. తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధిని పొందుతూనే మరికొంతమందికి ఉపాధినిస్తున్నారు. అనుభవం వస్తున్న కొద్దీ పెట్టెల సంఖ్య పెంచుకుంటూ ప్రస్తుతం 150 పెట్టెలతో ప్రతి 40 రోజులకొక్కసారి ఒక్కొక్క పెట్టె నుంచి 3 నుంచి 5 కిలోల వరకు తేనె తీస్తూ సుమారు 200 నుంచి 300 వరకు తేనె దిగుబడి తీస్తున్నారు. ఇక తేనె దిగుబడిని సాధించే ప్రక్రియలో ఒక రాణి ఈగ, కొన్ని మగ ఈగలు బయటకు వెళ్లకుండా పెట్టెలోనే ఉంటాయి. పూత ఈగలు, సిపాయిలు, తూలీగలు మాత్రమే బయట తిరిగి పుష్పాల్లోంచి మకరందాన్ని సేకరించి వాటిని తేనెటీగల పెట్టెల్లోని అరల్లో భద్రపరుస్తాయి. ఒక్కో రాణి ఈగ రోజుకి 1500 నుంచి 2000 గుడ్లు పెడుతుంది. తేనె తుట్టెల సాగు ఒకచోట ఉండి చేసేది కాదని రైతు రామచంద్రరావు తెలిపారు. దాన్ని జాగ్రత్త చూసుకోకుండా పరిరక్షణ చేసుకోకుండా ఉంటే నష్టపోతామండి. మనం ఎప్పటికప్పుడు దాంట్లో అనుభవం ఉండాలి. మనం పెట్టామా 40 రోజులు వచ్చిదిలో తీసుకోవచ్చు అనుకుంటే అది నష్టమే తప్ప ఉపయోగం ఉండదు. రెగ్యులర్గా వాటి మనం కంటిన్యూగా చూసుకుంటా, చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటామో అలా చూసుకుంటూ ఉండాలి. వాటికి ఒక సంకేతం ఉంటుందండి. రాణి లోన ఎగ్లేషన్ పెట్టుకుంటుంది, పోతేగలు ఉంటాయి, పోతేగలతో పాటు కూలీగలు ఉంటాయి, కూలీగలతో పాటు సిపాయి ఈగలు ఉంటాయి. కొన్ని గేటు కాడ ఉంటాయి, కొన్ని ఈగలు అక్కడ ఉండేవి. కొన్ని పంటలు ఆడుండే, మేత ఆడుండే చెకింగ్కి వెళ్ళి వస్తూ ఉంటాయి కొన్ని ఈగలు. కొన్ని ఏమైనా వర్క్ చేస్తూ ఉంటాయి, పూలను హాని పిప్పొడి తెచ్చుకుంటూ ఉంటాయి. దీంట్లో చాలా అనుభవం నేర్చుకున్న తర్వాత తీర్చుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అనుభవం లేకుండా దాంట్లో సీనియారిటీ లేకుండా తెచ్చుకున్నామంటే నష్టపోతాం. తేనె తుట్టెల పెట్టెలు 3 నెలలకొకసారి ఒక చోట నుంచి మరొక చోటికి మారుస్తూ ఉంటామంటున్నారు.
పువ్వుల్లో పూర్తిస్థాయి మకరందం తీసుకునేందుకు 3 నెలల సమయం పడుతూ ఉండడంతో ఇలా ఒక చోట నుంచి మరో చోటికి వీటిని తరలిస్తూ ఉంటారు. తేనెటీగల సాగులో ఇదే ఒక్క పెద్ద సవాల్ని చెబుతున్నారు. ఇన్ని దశలను తట్టుకుని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తేనే ఆదాయం చేకూరుతుందంటున్నారు. మొత్తంగా విజయవంతమైన తేనెటీగల పెంపకం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటూ మరికొందరికి ఉపాధి కల్పిస్తూ అనేక మందికి ప్రేరణగా నిలుస్తున్న రైతు తులసి రామచంద్రరావు తేనెటీగల పెంపక ప్రయాణం చాలా మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు కదా మరి. వేటపాలెం మండల పరిషత్ కాంప్లెక్స్ సముదాయంలోని గిరిజన పాఠశాల ప్రాంగణంలో బుధవారం చీరాల మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ చీరాల సీనియర్ సివిల్ జడ్జ్ ఎం సుధా హాజరయ్యారు. పోక్సో చట్టం లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే భారతీయ చట్టమని, బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి లైంగిక నేరాల నుండి పిల్లలకు ఈ చట్టం ఓ రక్షణ చట్టమని చీరాల సీనియర్ సివిల్ జడ్జ్ ఎం సుధా అన్నారు. వేటపాలెం మండల పరిషత్ కాంప్లెక్స్ సముదాయంలోని గిరిజన పాఠశాల ప్రాంగణంలో బుధవారం చీరాల మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ చీరాల సీనియర్ సివిల్ జడ్జ్ ఎం సుధా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయన్నారు. ఇందుకు కారణం మొబైల్ ఫోన్స్, టీవీలు, సినిమాల ప్రభావం ఉందన్నారు. చిన్నారుల లైంగిక వేధింపుల కేసుల్లో బాధిత చిన్నారికి రక్షణగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు కూడా ఉండటం విచారించదగిన విషయమన్నారు. పోక్సో చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని, 18 ఏళ్లలోపు వయసు గల పిల్లలపై వేధింపులకు పాల్పడకుండా ఈ చట్టం ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులు న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా ఏది మంచో ఏది చెడో తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గ్రేసమ్మ, వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు, పిఎల్వీలు ఎస్డి మతిన్, ఎస్ఎం సుభాని, పాఠశాల సిబ్బంది తదితరులున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆదేశాలతో చీరాల మున్సిపాలిటీలోని ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలు, పన్నుల బకాయిలు ఈ నెల చివరి లోపుగా ఏకకాలంలో మొత్తం బకాయి చెల్లించినట్లయితే ఏక మొత్తం బకాయిలు 50% వడ్డీ రాయితీ కల్పించనున్నట్లు చీరాల పురపాలక సంఘం అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆదేశాలతో చీరాల మున్సిపాలిటీలోని ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలు, పన్నుల బకాయిలు ఈ నెల చివరి లోపుగా ఏకకాలంలో మొత్తం బకాయి చెల్లించినట్లయితే ఏక మొత్తం బకాయిలు 50% వడ్డీ రాయితీ కల్పించనున్నట్లు చీరాల పురపాలక సంఘం అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కాగా ఈ అవకాశాన్ని చీరాల మున్సిపల్ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల బైపాస్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొండయ్య ఆదేశాలతో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక కూటమి నేతలు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. ప్రజా దర్బార్లో అందిన ప్రతి అర్జీని ఎమ్మెల్యే కొండయ్య ద్వారా ఆయా శాఖల అధికారులకు అందజేసి తద్వారా సమస్యల ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చూపుతామని పలువురు కూటమి నేతలన్నారు. చీరాల బైపాస్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొండయ్య ఆదేశాలతో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక కూటమి నేతలు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. కాగా బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే కొండయ్య హాజరు కాకపోవడం, కేవలం ద్వితీయ శ్రేణి నేతలే పాల్గొనడం,
అందుకు గతంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల సంగతి ఏంటి? నేటి ప్రజా దర్బార్ ఏ ఒక్క అధికారి హాజరు కాకపోవడంతో ప్రజా దర్బార్ మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశం మేరకు చీరాల పార్టీ ఆఫీస్ నందు చీరాల నియోజకవర్గంలో ఉన్న 33 వార్డులు మరియు నియోజకవర్గ ప్రజలు పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాల కొరకు అర్జీలు మరియు పెన్షన్లు కోసం అర్జీలు రేషన్ కార్డుల కోసం అర్జీలు పెట్టుకునే వాళ్ళందరికీ చీరాల తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు. మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల బుధవారం రోజున అర్జీ కార్యక్రమాలు పెట్టుకోండి, పేద ప్రజల సమస్యలు తెలుసుకోండి అని చెప్పి మాకు ఆదేశం పంపించారు. కాబట్టి శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ఆదేశం మేరకు మేము ఈ రోజున ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఇప్పుడు వరకు 200 ఇళ్ల స్థలాలకు మరియు పెన్షన్లకి 100 పోతే రేషన్ కార్డులకు ఒక 50 మొత్తం కలిపి 360 దాకా మాకు ఈ రోజున అర్జీలు వచ్చి ఉన్నాయి. సంతోషం. పేద ప్రజలకి అన్ని విధాల తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చున్నారు. అదే బాటలో శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చీరాల నుంచి ప్రతి వాళ్ళు సమస్యలు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా అడుగులు వేస్తున్న సందర్భాన కూటమి ప్రభుత్వం ఈ రోజున జనసేన మరియు బీజేపీ వారు కూడా మాతో కలిసి సందర్భంలో పేద ప్రజలందరికీ న్యాయం జరిగిద్దని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్లు జరుగుతున్న విషయం తెలిసిన విషయం. మరి చీరాల నియోజకవర్గంలో మా శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశాల ప్రకారం మేము ఈరోజు ఇక్కడ ప్రజా దర్బారు కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఈ ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాము. ఈ ప్రజా దర్బార్లో మాకు పెన్షన్ రేషన్ కార్డులు అలాగే వితంతు పెన్షన్లు ఇలాంటి అర్జీలు సుమారు ఇళ్ల స్థలాలు 200 అప్లికేషన్లు వచ్చిన్నాయి. వీటిల్లో ప్రయారిటీ ప్రకారం మేము ముందుగా ఈ పెన్షన్ల కార్యక్రమం మే నెలాఖరు లోపల ఇవ్వాలని అన్నారు. మేము ఈ అర్జీలన్నీ మా ఎమ్మెల్యే గారి ద్వారా సర్టన్ ఆఫీసర్లకు పంపించి ఇది మేము క్లియర్ చేస్తాము. అలాగే ఈ ఇళ్ల స్థలాలు కానీ ఈ పెన్షన్ విషయంలో అయిపోయిన తర్వాత ఇళ్ల స్థలాలు ప్రయారిటీ ప్రకారం స్థలాలు అవి చూసుకుని ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మేము ఎమ్మెల్యే గారి ద్వారా ప్రజలకి అందిస్తామని చెప్తాం. చీరాల ప్రాంతానికి చెందిన లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలతో చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి జీవనోపాధి కల్పించే క్రమంలో 30,000 రూపాయల విలువ చేసే పాడి గేదెను గురువారం బాధిత కుటుంబానికి సంస్థ ప్రతినిధులు అందజేశారు. చీరాల లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎన్ఆర్ఐ దంపతులు రామిశెట్టి దిలీప్ కుమార్, అనుష ఆర్థిక సహకారంతో లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మ అనే నిరుపేద కుటుంబానికి జీవనోపాధి కల్పించే క్రమంలో 30,000 రూపాయల విలువ చేసే పాడే గేదెను గురువారం బాధిత కుటుంబానికి సంస్థ ప్రతినిధులు అందించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ దంపతులు రామిశెట్టి దిలీప్ కుమార్, అనుష ఆర్థిక సహకారంతో ఇప్పటికై చీరాల పరిసర ప్రాంతాల్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సమాజంలో తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో సైతం ఇదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను విస్తృతపరుస్తామన్నారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఓ నిరుపేద కుటుంబానికి స్వయం ఉపాధి నిమిత్తం కొరకు 30,000 రూపాయలు విలువ చేసే పాడి గేదెను అందిస్తున్నాము. సంస్థ స్థాపించిన దగ్గర నుండి ఎంతోమంది పేద మహిళలకు కుట్టి మిషన్లు, తోపుడు బళ్ళు, సొంతగా వ్యాపారం పెట్టుకునే దానికోసం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే పేద విద్యార్థులకు ల్యాప్టాప్స్ ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. అలాగే చీరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వికలాంగులకు 30 మందికి పైగా ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చీరాల పేరాల ప్రసాద్ నగరం బుర్లవారిపాలెంకి చెందినటువంటి గండు కోటేశ్వరమ్మ, సుబ్బయ్య దంపతులు వీరు ఆర్థికంగా వెనకబడి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే వారి యొక్క కుటుంబం కూడా జరగడం కష్టతరంగా అవడంతో వారు లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ సంప్రదించి ఒక పాడి గేదెని ఇప్పించినట్లయితే మేము సొంతంగా పాల వ్యాపారం పెట్టుకొని మా జీవితాన్ని కొనసాగించుకుంటాము అని చెప్పి అడగడం జరిగింది. అయితే ఈ యొక్క విషయాన్ని వెంటనే లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి రామిశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతులకు తెలియపరచగానే వారు వెంటనే స్పందించి వీరికి
30,000 రూపాయలు విలువ చేసే ఒక పాడి గేదెను అందించమని చెప్పడం జరిగింది. అయితే ఆ యొక్క కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాము. అయితే ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు సహకరించి హెల్ప్ చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకమైన రోజు దిలీప్ కుమార్ అనుష దంపతుల యొక్క పెళ్లి రోజు సందర్భంగా వారికి మా హార్దిక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఎప్పుడైనా సరే ఏ ఈవెంట్ చేసినా ఒక లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ టీమ్ మెంబర్స్ మా ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అయితే ఈ యొక్క గేదెని ఆధారం చేసుకొని కోటేశ్వరమ్మ గారు చక్కగా ఆ యొక్క పాడి గేదెని పాలు వ్యాపారం చేసుకొని హ్యాపీగా జీవించాలని చెప్పి వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో పాలిటెక్నిక్ చివరి సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. సమాజంలోని ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని తద్వారా విద్యార్థులు అంకిత భావంతో కృషి చేసి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని సెయింట్ ఆన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో పాలిటెక్నిక్ చివరి సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కన్నా తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను గౌరవించాలన్నారు. ఇదే క్రమంలో సరైన రీతిలో కృషి చేస్తే అత్యుత్తమ స్థాయిలో స్థిరపడవచ్చన్నారు. విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేయకుండా ఆధునిక టెక్నాలజీని నేర్చుకుని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ను బుధవారం జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ క్రమంలో స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు. మద్యం దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మద్య క్రయ విక్రయాలు చేయాలని బాపట్ల జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు అన్నారు. చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ను బుధవారం జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ క్రమంలో స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మద్యం దుకాణదారులు విధిగా టార్గెట్స్ ను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో చీరాల ఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐ శ్రీహరి తదితరులున్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఎంబీసీ వరకు భక్తులు క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 64,252 మంది భక్తులు దర్శించుకోగా 25,943 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.68 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు ఎండ వేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. 2 రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండ వేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. దీంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది. భిన్న వాతావరణ పరిస్థితుల మధ్య వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఇవాల్టి నుంచి భానుడు మరింత ప్రతాపం చూపిస్తాడని పేర్కొంది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ట్రంప్ ఇప్పటికే వివిధ దేశాలపై సుంకాలను వడ్డిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. అంతేకాదు పలు దేశాలపై ఆంక్షలు, వలసదారుల పట్ల కఠిన వైఖరితో వ్యవహరిస్తూ పాలనలో తన మార్కు చూపిస్తున్నారు. అమెరికాలోని కొన్ని సంస్థల్లో సమూల ప్రక్షాళన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సవరించిన ఆర్థిక బిల్లు 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. 35 ప్రభుత్వ సవరణల తర్వాత లోక్సభ ఆర్థిక బిల్లు 2025ను ఆమోదించింది. ఈ సవరణలో 35 సవరణలు ఉన్నాయి. ఇక వీటిలో ఆన్లైన్ ప్రకటనలపై 6%, డిజిటల్ పన్ను, గూగుల్ పన్నుల నుంచి ఊరట కలగనుంది. దీంతో లోక్సభలో ఈ బిల్లు ప్రక్రియ పూర్తయింది. ఇక ఈ బిల్లు పన్ను చెల్లింపుదారులకు అపూర్వమైన పన్ను ఉపశమనాన్ని అందిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ బిల్లు మధ్యతరగతి వ్యాపారాలకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నట్లుగా తెలిపారు. దీని తర్వాత సవరించిన ఆర్థిక బిల్లు 2025ను రాజ్యసభ కూడా ఆమోదించినట్లయితే ఈ బిల్లు పూర్తవుతుంది. 2025-26 కేంద్ర బడ్జెట్లో మొత్తం వ్యయం 50.65 లక్షల కోట్లను ప్రతిపాదించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 7.4% ఎక్కువ. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 లో భాగంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో 2 ప్రధాన పథకాల అమలుకు సిద్ధమైంది. ఇప్పటికే 2025-26 వార్షిక బడ్జెట్లో
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు నిధులు కేటాయించారు. ఇక అన్నదాత సుఖీభవ కింద రైతులకు 3 విడతల్లో నిధులు విడుదల చేయనున్నారు. ఈ పథకం అమలు విషయంలో ముఖ్యమంత్రి కీలక అంశాన్ని వెల్లడించారు. అయితే పీఎం కిసాన్ తో కలిపి జమ చేయడం ద్వారా మార్గదర్శకాల ఖరారుపైన చర్చ సాగుతోంది. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్కూటర్ల డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా భారతదేశంలోని ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ స్కూటర్లను ఆశ్రయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని వారు ఈవీ స్కూటర్లను ఎక్కువగా ఇష్టపడటంతో వీటి డిమాండ్ అమాంతం పెరిగింది. భారతదేశంలో ఈవీ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ ప్లేస్ లో ఉన్న ఓలా కంపెనీ భారత మార్కెట్లో S1, Gen3 ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించినట్లుగా ప్రకటించింది. స్కూటర్ల లాంచ్ ఈవెంట్ లో ఫిబ్రవరిలో డెలివరీలు ప్రారంభమవుతాయని బ్రాండ్ తెలిపింది. IPL 2025 ప్రారంభ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ ఓటమిని చవిచూసింది. సీజన్ తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 1 వికెట్ తేడాతో పరాజయం పాలింది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ డకౌట్ గా పెవిలియన్ గా చేరాడు. లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ పంత్ వికెట్ల వెనుక కూడా విఫలమయ్యాడు. అతడు చేసిన పొరపాట్లే ఈ మ్యాచ్ లో LSG ఓటమికి ప్రధాన కారణమని పలువురు మాజీ క్రికెటర్లు అంటున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి ప్రసాదించిన వరం తేనె. ఓ రైతు ప్రకృతి సిద్ధమైన తేనెటీగలు పెంచి ఆదాయం వైపు అడుగులు వేస్తున్న వైనం. పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలి. వేటపాలెం మండలంలోని గిరిజన పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన పోక్సో చట్టంపై అవగాహన సదస్సు చీరాల సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్ సుధా. చీరాల మున్సిపాలిటీలోని ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలు, పన్నుల బకాయిలు 50% వడ్డీ రాయితీతో చెల్లించండి. ప్రకటన ద్వారా తెలియజేసిన పురపాలక సంఘం అధికారులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.